గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ కాబోతోంది. అయితే వర్షాకాలానికి ముందే నాలాల పూడికితీత పనులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ నగరంలో ఎక్కడా నాలాల పూడికితీత జరగట్లేదు. అకస్మాత్తుగా వర్షాలు కురిస్తే నాలాలు పొంగిపొరిలే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరంలో నాలాల ఇబ్బందులు ఉంటాయి. వర్షాలు వచ్చాయంటే చాలు నాలాలు పొంగుతుంటాయి. అయితే ప్రతిసారి వర్షాకాలానికంటే ముందే ఈ నాలాలను మొత్తం జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు కానీ ఇటు మల్కాజ్గిరి కార్పొరేషన్ దాంతోపాటు సైబరాబాద్ కార్పొరేషన్కి సంబంధించి కానీ అనేక ప్రాంతాల్లో నాలాల డీసిల్టింగ్ పనులు మాత్రం చాలా కొంతగానే జరిగినట్టుగా మనకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. హుస్సేన్ సాగర్ పక్కన ఉండేటువంటి నాలా ఇది. ఇటు వైపు నుంచి కీమ్స్ వైపు ఉండేటువంటి రోడ్డు నుంచి వస్తూ ఉంటుంది. ఇటు నుంచి వచ్చి ముందుకెళ్ళి హుస్సేన్ సాగర్, దాని నుంచి ఆ కింది వైపు హుస్సేన్ సాగర్ డౌన్ సైడు నాలాలో కలుస్తుంది, మూసీలోకి వెళ్ళిపోతుంది. కానీ ఈ నాలా చాలా ప్రధానమైనటువంటి నాలా. ఈ నాలా మొత్తం కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ లాంగ్ నుంచి చూస్తే చాలా స్లోగా నీళ్లు మూవ్ అవుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేవరకు, ఈ దగ్గరకు వచ్చే వరకు మొత్తం పేరుకుపోయింది. అందులో ఉండేటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలతో మొత్తం పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ విధమైనటువంటి అన్నీ కూడా మే చివరి నాటికి మొత్తం తొలగించాలి. ప్రతి నాలా చాలా క్లియర్గా ఉండాలి మే చివరి నాటికి. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. పక్కన ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. సార్, మీరు ఇక్కడనే ఉంటారా? తీస్తున్నారా? ఈ నాలాలో ఉండేటువంటి చెత్తను తొలగిస్తున్నారు, వేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఈ పాటికి 10 సార్లన్నా తీయొచ్చు. ఇగో ఈ రోడ్ వేస్తామని చెప్పిర్రు, రోడ్ తవ్వి పెట్టిర్రు, ఇది రోడ్ వేస్తూనే లేరు. అంటే ఇప్పుడు ఈ వర్షాకాలానికి సంబంధించి ఎన్ని రోజుల క్రితం వీటిని తొలగించారు? రేపు వర్షాలు వస్తాయి, నెక్స్ట్ వీక్ నుంచి వర్షాలు వస్తాయి, దానివల్ల ఇబ్బంది అవుతుంది. మీకు ఇట్లా మల్లుకుపోయి ఉంటే ఎట్లా స్మెల్ కానీ అది కానీ ఎట్లా ఇబ్బందులు పడుతుంది? స్మెల్ ఇట్లా వస్తుంది సార్, భరిస్తున్నాము. ఎందుకంటే మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాం కదా, అందువల్ల. అంటే అధికారులు వస్తుంటారా, తొలగిస్తుంటారా, ఏం చెప్తుంటారు? చెత్త వాళ్ళు ఎన్నిసార్లు చెప్పిర్రు, చెత్త ఆ బండి వస్తుంది అని లేయమంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తీసి మోర్లు వేసేస్తుంటారు. ఇక్కడ దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మిగిలినటువంటి 10-15 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ నెలలో పోతే మళ్ళీ వచ్చేటువంటి వర్షాకాలం స్టార్ట్ అయ్యేంత వరకు ఒక 10-15 రోజులు మాత్రమే టైం ఉంది అధికారులకు. ఆ లోపు ఇలాంటి చిన్న చిన్న పనులు ఎక్కడ మిగిలిపోయాయో వాటన్నింటినీ కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. తొలగించకపోతే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి నగరంలోని అనేక ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. గతంలో కూడా అది పునరావృతమైంది. ఈసారి ఆ విధమైనటువంటి పరిస్థితులు లేకుండా ఉండాలంటే ఉండేటువంటి ఈ డీసిల్టింగ్ కానీ అదేవిధంగా వ్యర్థాలను కానీ వెంటనే తొలగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాజ్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.